వెస్టిండీస్ టీం సంచలనం సృష్టించింది. గాబా వేదిక ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో 8 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచి ఒక అరుదైన రికార్డును క్రియేట్ చేశారు. మెయిన్లీ గత 27 సంవత్సరాల్లో చూసుకుంటే వెస్టిండీస్ టీంకి ఆస్ట్రేలియా గడ్డ మీద ఒక్క విజయం కూడా లేదు. అలాగే సిరీస్లో చూసుకున్న వాళ్ళు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయారు. బట్ రెండో టెస్ట్ మ్యాచ్ ఆడే ముందు ఏం తాగొచ్చారో తెలియదు కానీ ఆస్ట్రేలియా టీంకు చొక్కలు చూపించారు. మెయిన్లీ ద మ్యాన్ షమర్ జోసెఫ్ వంటి చేత్తో ఆస్ట్రేలియా టీంను తుక్కు చేసి పాడేశాడు. సో అతని వయసు అయితే కేవలం 24 సంవత్సరాలు మాత్రమే. తన కెరియర్లో ఫస్ట్ టైం ఒక పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. అలాగే వెస్టిండీస్ టీం తమ 2 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసినప్పుడు అతని కాలుకి చాలా పెద్ద గాయమైంది. మిచెల్ స్టార్క్ వేసిన ఒక యార్కర్ నేరుగా వెళ్ళి అతని కాలు వేల మీద పడింది. సో ఇంజరీ తర్వాత అయితే అతను చాలా పెయిన్లో కనిపించాడు. ఇన్ఫాక్ట్ మీరు ఒకసారి ఫోటో చూడండి, అతని కాలు వేలు ఎంతలా వాచిపోయిందో అండ్ ఆల్సో బ్లీడింగ్ కూడా అయ్యింది. సో ఇంత పెద్ద గాయం కావడంతో అతను కనీసం నడవలేకపోయాడు. దీంతో అతను రిటైర్డ్ ఆడుకోబోయిన తిరగ్గా ఆస్ట్రేలియా టీం యొక్క టార్గెట్ 216 పరుగులు. సో ఆస్ట్రేలియా లాంటి టీంకి ఇదైతే చాలా ఈజీ టార్గెట్. పైగా వాళ్ళు సిరీస్లో బాగా బౌలింగ్ చేసిన షమర్ జోసెఫ్ను ఇంజరీతో బయటికి పంపేశారు. అలాగే టార్గెట్ చేసింగ్లో చూసుకున్న ఆస్ట్రేలియా టీం చాలా స్ట్రాంగ్గా కనిపించింది. 113 పరుగులు చేసి 2 వికెట్లు మాత్రమే కోల్పోయారు. సో 8 వికెట్లు చేతిలో ఉన్నాయి, ఇంకా కొట్టాల్సింది 103 పరుగులే. సో ఈజీగా గెలిచేస్తారని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ డే 4లో అనూహ్యంగా షమర్ జోసెఫ్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. నిజంగా అంత పెద్ద ఇంజరీ అయిన తర్వాత అతను బౌలింగ్కి వస్తాడని చెప్పి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అందరినీ సర్ప్రైజ్ చేస్తూ అతను డే 4లో బౌలింగ్ చేయడానికి వచ్చాడు. అంతేకాదు ఈజీగా మ్యాచ్ గెలిచేస్తుంది అనుకున్న ఆస్ట్రేలియా టీంకు చొక్కలు చూపించాడు. సో స్టీవ్ స్మిత్ మరియు క్యామరూన్ గ్రీన్ కలిసి ఈజీగా ఆస్ట్రేలియా టీంను గెలుపు వైపు తీసుకెళ్తున్నారు. బట్ ఇలాంటి టైంలో గాయంతోనే బౌలింగ్ చేసిన షమర్ జోసెఫ్ ఏకంగా 7 వికెట్లు పడగొట్టి వెస్టిండీస్ టీంకి ఒక చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. సో ఒక 24 ఏళ్ల కుర్రాడు తన డెబ్యూ సిరీస్లో గాయమన్నా సరే ఆస్ట్రేలియా కంచుకోటలో ఆస్ట్రేలియా మీద లాంటి బౌలింగ్ చేయడం అస్సలు మామూలు విషయం కాదు. మెయిన్లీ మ్యాచ్ మొత్తం ఆల్మోస్ట్ ఆస్ట్రేలియా చేతిలోకి వెళ్ళిపోయింది. ఒక ఎండ్లో స్టీవ్ స్మిత్ రన్స్ కొడుతూనే ఉన్నాడు. బట్ అదర్ ఎండ్లో మాత్రం షమర్ జోసెఫ్ అద్భుతమైన బౌలింగ్ చేసి ఆస్ట్రేలియా టీంను ఆల్అౌట్ చేశాడు. సో ఫస్ట్ విజయం అయితే వెస్టిండీస్ టీంకి ఇప్పుడు చాలా ఊపిరి అందిస్తుంది. ఎందుకంటే గత కొన్నేళ్ళుగా చూసుకుంటే ఆ టీం సరిగ్గా పెర్ఫామ్ చేయట్లేదు. ఈవెన్ వరల్డ్ కప్ కూడా క్వాలిఫై కాలేకపోయారు. బట్ ఇప్పుడు ఆస్ట్రేలియా లాంటి ఒక పెద్ద టీంను వాళ్ళ సొంత గడ్డ మీద, అది కూడా గాబా లాంటి ఒక కంచుకోటలో ఓడించారంటే ఆ టీం కాన్ఫిడెన్స్ ఏ రేంజ్లోకి వెళ్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. మెయిన్లీ 2 టెస్ట్ మ్యాచ్లో చూసుకున్న వాళ్ళు సరిగ్గా స్టార్ట్ చేయలేదు. వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్లో 64 పరుగులకి 5 వికెట్లు కోల్పోయారు. బట్ ఆ తర్వాత వాళ్ళ లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వెస్టిండీస్ టీంను రెస్క్యూ చేసి 311 పరుగుల స్కోర్ను అందించారు. అండ్ ఆస్ట్రేలియా టీం సర్ప్రైజింగ్లీ తమ మొదటి ఇన్నింగ్స్ను 289 పరుగుల వద్ద డిక్లేర్ చేశారు. సో వెస్టిండీస్ టీం కొట్టినంత స్కోర్ కొట్టకపోయినా సరే వాళ్ళు 289 పరుగుల వద్ద తమ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశారు. ఇంకా ఒక వికెట్ చేతిలో ఉంది. అండ్ అప్పటికే ప్యాట్ కమిన్స్ 64 పరుగులు చేసి చాలా దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. సో వాళ్ళు కనుక ఇంకా బ్యాటింగ్ చేసి ఉంటే ఈజీగా ఒక 30 to 40 రన్స్ కొట్టుండేవారు. బట్ వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్తో వెస్టిండీస్ టీంని చిన్న చూపు చూసి 22 పరుగులు వెనకబడి ఉండగానే తమ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశారు. అండ్ ఆల్సో సెకండ్ ఇన్నింగ్స్లో వెస్టిండీస్ టీంను 193 పరుగులకు ఆల్అౌట్ కూడా చేశారు. బట్ ముందు చెప్పుకున్నట్టే డే 4లో షమర్ జోసెఫ్ ఆస్ట్రేలియా టీంకు మామూలు షాక్ ఇవ్వలేదు. సో ఇదైతే నిజంగా అతను ఒక డ్రీమ్ సిరీస్. ఈ సిరీస్లో తను వేసిన ఫస్ట్ బాల్కి స్టీవ్ స్మిత్ వికెట్ తీశాడు. అలాగే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో వెస్టిండీస్ ఓడిపోయినప్పటికీ 5 ఫర్ తీశాడు. అండ్ ఈ సెకండ్ మ్యాచ్లో చూసుకుంటే ఇప్పుడు 7 ఫర్ తీశాడు. సో తన డెబ్యూ సిరీస్లోనే మొత్తం 13 వికెట్లు సాధించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు. సో ఫర్ ష్యూర్ వెస్టిండీస్ టీంతో పాటు షమర్ జోసెఫ్కు ఈ సిరీస్ ఒక ఐకానిక్ సిరీస్గా నిలిచిపోతుంది. మెయిన్లీ వెస్టిండీస్ వాళ్ళు పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ గెలవడం నిజంగా ఒక అతిపెద్ద చరిత్రే. ఎందుకంటే ఇప్పటివరకు ఆస్ట్రేలియా టీం మొత్తం 11 పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లు ఆడింది. అండ్ ఈ 11 మ్యాచ్లో ఒక్కటి కూడా ఓడిపోలేదు, అన్నీ గెలిచేశారు. కనీసం ఏ మ్యాచ్ను డ్రా కూడా చేసుకోలేదు. సో వాళ్ళైతే పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మరి ఇండియా లాంటి పెద్ద టీమ్స్ని సైతం చాలా ఈజీగా ఓడించారు. కానీ ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఒక పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ని వాళ్ళ కంచుకోటైన గాబాలో ఆడుతూ కూడా ఓడిపోయారు. సో నిజంగా ఈ రోజు వెస్టిండీస్ సాధించిన విజయం అయితే ఖచ్చితంగా క్రికెట్ చరిత్రలో ఒక ఐకానిక్ విక్టరీగా మిగిలిపోతుంది. నన్ను అడిగితే మన వాళ్ళు గాబాలో గెలిచిన టెస్ట్ మ్యాచ్ ఎంత పెద్ద చరిత్ర అయిందో ఇది కూడా వెస్టిండీస్ వాళ్ళకు అంతే పెద్ద చరిత్రగా మిగిలిపోతుంది. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు షమర్ జోసెఫ్ అండ్ వెస్టిండీస్ టీమ్.